హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ద్రావణి నిష్కర్షణ పద్ధతిని ఉపయోగించి ఐరన్ను నిర్ధారించుట గురించి తెలుసుకుందాం. ద్రావణి నిష్కర్షణ పద్ధతి ఉపయోగించి ఐరన్ మీన్స్ Fe3 ను నిర్ధారించుట. చాలా ఈజీ. ఏమంటున్నాడు? ద్రావణి నిష్కర్షణ పద్ధతిని ఉపయోగించి మనం Fe+3 అని అర్థం. ఇక్కడ Fe3 అని పెట్టాం కదా, అంటే ఇక్కడ అర్థం ఏంటి? Fe+3 అని అర్థం. Fe+3ను నిర్ధారించుట. సో Fe+3 అంటే మనం తీసుకునేటువంటి కాంపోనెంట్ కూడా ఏమవ్వాలి? Fe+3కి సంబంధించిందే అయి ఉండాలి. అందుకే మనం ఏం తీసుకుంటున్నామంటే ఫెర్రిక్ అయాన్ Fe3 ఏంటిది? ఫెర్రిక్ అయాన్. సో దీనిని మనం 8 హైడ్రాక్సీ క్వినోలిన్ సమ్మేళనంతో చర్య జరిపించినట్లయితే మనకి ఫెర్రిక్ ఆక్సానేట్ ఏమి ఏర్పడుతుంది? మనకి ఫెర్రిక్ ఆక్సానేట్ అనే ముదురు రంగు గల సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఏ రంగులో ఉంటుందంట? ముదురు రంగు గల సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది. Fe+3 అయాన్ని మనము 8 హైడ్రాక్సీ క్వినోలిన్తో చర్య జరిపించామని అనుకోండి, ఓకేనా? అప్పుడు మనకి ఏం ఏర్పడిందంట? ఫెర్రిక్ ఆక్సానేట్ అని ముదురు రంగు గల సంశ్లిష్టం అనేది ఏర్పడుతుంది. ఈ సంశ్లిష్టం ఏదైతే ఉందో ఈ సంశ్లిష్టాన్ని మనము క్లోరోఫామ్ ద్రావణితో మనము చర్య జరిపించాము అనుకోండి. అప్పుడు 470 Nm వద్ద గరిష్ట శోషణత అనేది కలిగి ఉంటుంది. ఎక్కడ అంటే ఇప్పుడు ఈ ఫెర్రిక్ ఆక్సానేట్ అనేది ఒక సంశ్లిష్టం, అది కూడా ఏంటి? ముదురు రంగు గల సంశ్లిష్టం. ఈ సంశ్లిష్టానికి మనం ఏం కలపాలంట? క్లోరోఫామ్ని కలిపాం. సో క్లోరోఫామ్ని కలిపేసాము. మనము దీన్ని ఏం చేసామంటే శోషణ జరిపించడానికి 470 Nm వద్ద మనం ఏంటి? శోషణ అనేది జరిపించాం. సో అప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ గరిష్ట శోషణత అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి Fe+3 అనేది ఇది పూర్తిగా శోషించబడుతుంది. సో దీన్ని మనము మామూలుగా అయితే ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. Fe+3 అనేది 8 హైడ్రాక్సీ క్వినోలిన్తోని చర్య జరిపింది. అప్పుడు మనకి ఫెర్రిక్ ఆక్సానేట్ ఏర్పడింది. ఈ ముదురు రంగు గల సంశ్లిష్టాన్ని మనం క్లోరోఫామ్తోని చర్య అనేది జరిపించాము. సో వర్ణపటం అనేది ఏదైతే ఉందో గరిష్టంగా 470 Nm వద్ద శోషించుకుంటుంది. అప్పుడు మనకి Fe+3 అనేది గరిష్టంగా శోషింపబడుతుంది ఈ 470 Nm వద్ద. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఏంటి? ప్రాసెస్ అనేది క్లియర్గా ఉంది. సో ఒకవేళ దీనికి అంటే మనము ఐరన్ ఏదైతే ఉందో అది 8 హైడ్రాక్సీ క్వినోలిన్తో చర్య జరిపింది, ఫెర్రిక్ ఆక్సానేట్ అనేది ఏర్పడింది. ఒకవేళ దీనికి మనము అల్యూమినియం కానీ ఓకేనా లేకపోతే
కోబాల్ట్ కానీ లేదా మనము నికెల్ ఏదైతే ఉందో నికెల్ కానీ యాడ్ చేసామనుకోండి, దీన్ని మనము ఫెర్రిక్ ఆక్సానేట్ని కలిపామనుకోండి, దానికి అదేవిధంగా క్లోరోఫామ్ కూడా కలిపాం. సో 470 NM వద్ద మనము శోషణ ప్రక్రియను కనుక జరిపించినామనుకోండి వర్ణపట మాపకం ద్వారా, సో రిజల్ట్ అనేది యాజ్ వెల్ యాజ్గా ఉంటుంది. అంటే ఇవి కలిపినప్పుడు మనకి ఐరన్ ఎంత అయితే శోషింపబడుతుందో ఇది కలపకున్నా కూడా అంతే శోషింపబడుతుంది. సో దీన్ని మనము విత్ ఎక్స్పెరిమెంట్తో మనం నేర్చుకుంటాం. సో విధానం అనేది చూద్దాం మనం. విధానం కనుక చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఐరన్ సంబంధిత ఒక సమ్మేళనం అనేది కావాలి. సో అందుకే మనం ఏం తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఒక బీకర్ తీసుకుందాం. ఆ బీకర్ ఎంత అంటే 1000 ml సపోర్ట్ చేసేటువంటి బీకర్. సో దీంట్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ 0.023 గ్రామ్స్ గ్రామ్స్ 1000 ml బీకర్ తీసుకొని మనం దాంట్లో 0.023 గ్రామ్స్ ఆర్ద్ర ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ లవణాన్ని తీసుకుంటున్నాం. ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ లవణాన్ని తీసుకుందాం. సో తీసుకొని దీన్ని మనము 1000 mlకి మేకప్ చేసాం. 1000 mlకి మేకప్ చేసాం అంటే ఏంటి? 1000 mlకి మేకప్ చేసామంటే మనము 1000 ml వాటర్ అంటే డిస్టిల్ వాటర్ని మనము యాడ్ చేసామని అర్థం. సో అంటే ఇందులో ఏముంది? ఇక్కడ ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ 0.023 గ్రామ్స్ ఉంది. దీంట్లో 1000 ml నీరు వాటర్ అనేది ఉంది, H2O వాటర్ అనేది ఉంది. అది కూడా ఏం తీసుకున్నాం మనం? డిస్టిల్ వాటర్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏదైతే ఇందులో నుంచి మనం కొంత భాగాన్ని సపరేట్ చేద్దాం. సో ఇది ఎంత? ఓవరాల్గా 1000 ml ఉంది. మనకు కావాల్సింది 1000 ml కాదు, మనకు కావాల్సింది అప్రాక్సిమేట్లీ ఒక 50 ml సరిపోతుంది. సో అందుకే మనం ఒక 100 ml బీకర్ తీసుకున్నాం. సో ఈ 100 ml బీకర్లో మనము ఒక 50 ml సో ఏదైతే మనకి ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ ఉందో ఇది అంటే Fe3 అని పెట్టేశాను సింప్లీ. ఓకేనా? సో అంటే కంప్లీట్గా రాయడం ఎందుకని సింపుల్గా Fe3 అని పెట్టేశారు. సో 50 ml అనేది మనం Fe3ని తీసుకున్నాం. సో అంటే ఇందులో మనకి ఎన్ని గ్రామ్స్ Fe3 ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ అంటే 100 మైక్రోగ్రామ్స్ Fe3 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మామూలుగా అంటే ఏంటి? ఇందులో వాటర్ కూడా యాడ్ అయ్యే ఉన్నాయి కదా. మనం ఎంత తీసుకున్నాం? 50 ml అనేది తీసుకున్నాం. ఓకే, కానీ అందులో ఏముంది? ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేటు. సో అందులో ఫెర్రిక్ యొక్క భాగం ఎంతటా అంటే అప్రాక్సిమేట్లీ 100 మైక్రోగ్రామ్స్. సో ఇప్పుడు ఏదైతే ఈ సమ్మేళనాన్ని తీసుకున్నామో, సో ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేటు మిశ్రమం లేకపోతే సొల్యూషన్ అనండి. ఓకేనా? సో ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ని మనం ఏంటి అంటే ఒక వేరే బీకర్లోకి పోర్ చేసుకుందాం, అంటే తీసుకుందాం. సో కిందికి అని పెట్టేశాను. సో సపరేటింగ్ ఫనెల్లో అయినా తీసుకోండి, బీకర్లో అయినా తీసుకోండి. సో నేను మామూలుగా బీకర్లో తీసుకున్నట్టు డ్రా చేస్తున్నాను. సో మామూలుగా సపరేటింగ్ ఫనెల్ తీసుకుంటాము. సో సపరేటింగ్ ఫనెల్లో తీసుకుంటే అంటే ఇక్కడ ఎందుకు సపరేటింగ్ ఫనెల్ అని ఎందుకు అన్నామన్నది నేను మళ్ళీ చెప్తాను. సో నేనైతే ఇప్పుడు మామూలుగా మీకు అర్థం కావాలని నేను ఈ బీకర్ అని చూపించాను. సో ఇందులో ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఈ 50 mlని ఇందులో పోర్ చేయండి.
అంటే ఇందులోకి తీసుకోండి. సో ఇందులో ఏముంది 50 ml Fe+3 అంటే కంప్లీట్గా ఏంటి ఇంకా ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ అనేది ఉంది. సో దీనికి మనము ఏం కలపాలి అంటే సో 10 ml 1% ఆక్సైన్ నథింగ్ బట్ 8-హైడ్రాక్సీక్వినోలిన్. ఆక్సైన్ అంటే ఏమని చెప్పుకోవచ్చు మనం 8-హైడ్రాక్సీక్వినోలిన్ అని చెప్పుకుంటాం. సో నేను ఇంకా మీరు ఫర్గెట్ అవుతారని నేను మళ్ళీ డైరెక్ట్ రాస్తున్నా 8-హైడ్రాక్సీక్వినోలిన్. దీన్ని ఏమనొచ్చు మనం ఆక్సైన్. ఏమంటాం ఆక్సైన్ అని అంటాం. సో దీనికి మనము క్లోరోఫామ్ని కూడా కలుపుతాం. మనం అనుకున్నాం కదా Fe+3 ఒకటి 8-హైడ్రాక్సీక్వినోలిన్ ఈ రెండు కలపడం వల్ల ఇందులో ఏం ఏర్పడుతుంది ఇక్కడ ఫెర్రిక్ ఆక్సానేట్ అనేది ఏర్పడుతుంది. దానికి మనం ఏం యాడ్ చేయాలంటున్నాము క్లోరోఫామ్ కూడా. అంటే ఎలా కలుపుతున్నాము క్లోరోఫామ్ అనేది 10 ml. సో దానికి ఎంత 1% ఆక్సైన్ని కలుపుతున్నాం. సో అండ్ క్లోరోఫామ్ సో ఏమని చెప్పొచ్చు 10 ml 1% ఆక్సైన్ ఆర్ 8-హైడ్రాక్సీక్వినోలిన్ అండ్ క్లోరోఫామ్ కలుపుతున్నాం. సో అంటే ఇక్కడ చర్య అనేది 1 2 అంటే ఫెర్రిక్ ఆక్సైనేట్ ఏర్పడింది, క్లోరోఫామ్ కూడా ఏర్పడింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్ జార్ తీసుకొని మనం బాగా స్టిర్ చేద్దాం. సో స్టిర్ చేయడం వల్ల ఏంటి మనకి ఇక్కడ ఫెర్రిక్ ఆక్సానేట్ అనేది ఏర్పడిపోతుంది. ఓకేనా, అంటే ముదురు రంగు గల సమ్మేళనము లేదా సంశ్లిష్టము అని అనుకోండి. సంశ్లిష్టం అనేది ఏర్పడిపోతుంది. సో క్లోరోఫామ్ ఏదైతే ఉందో ఒక లేయర్ లాగా పైనకి తేలుతుంది. క్లోరోఫామ్ ఏంటంటే ఒక లేయర్ లాగా పైనకి తేలుతుంది. సో అందుకే ఏమన్నారంటే సపరేటింగ్ ఫనెల్ అంటే వేర్పాటు గరాటును తీసుకోమన్నాడు. ఎందుకు అంటే మనం సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వేర్పాటు గరాటు అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సపరేటింగ్ ఫనెల్ అని అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లోరోఫామ్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్ చేస్తారు. సో ఒక చిన్న బీకర్ ఏదైతే ఉందో అందులోకి ఇందులో ఉన్నటువంటి పైన లేయర్ క్లోరోఫామ్ ఉంది కదా, క్లోరోఫామ్ని తీసివేస్తున్నారు. క్లోరోఫామ్ సో క్లోరోఫామ్ తీసివేసిన తర్వాత ఇంక ఇందులో మిగిలిపోయింది ఏంటి మనకి ఇక్కడ ఫెర్రిక్ ఆక్సానేట్ అనేది మిగిలిపోయింది. సో ముదురు రంగు సంశ్లిష్టం అనేది మనకి మిగిలిపోయింది. సో దీన్ని మనం వర్ణపట మాపకం గుండా పంపించాము. సో ఒక ఘటము ఏదైతే ఉందో సో ఆ ఘటంలోకి మనము పంపించేస్తే అది ఎంత 470 nm వద్ద 470 nm వద్ద. సో అప్పుడు ఏంటి అంటే ఇందులో మనకి Fe+3 ఏదైతే ఉందో సో నేను మామూలుగా ఒక లైన్ లాగా గీస్తున్నాను. సో ఇక్కడ ఏంటి 470 nm వద్ద మనం ఇక్కడ శోషణంకి గురి చేసాం. సో శోషణంకి గురి చేయడం వల్ల ఏమైపోయింది అంటే Fe+3 అనేది శోషించబడింది. అది కూడా ఏంటి గరిష్టంగా శోషించబడింది. సో ఆ శోషించబడింది ఎంత అంటే సో ఇక్కడ మామూలుగా చెప్తున్నాను, ఇక్కడ మామూలుగా ఫలితం కనుక చూస్తే సింపుల్గా ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ వన్ ఎంత శోషించిందంట అంటే Fe+3ని శోషించింది ఎంత 0.605. సో అంటే ఒక ప్రాసెస్ లాగా చేసాము మనం. అంటే పైన రాసుకున్నటువంటి ఒక చర్యని మనము దాన్ని ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం నేర్చుకుంటున్నాం. సో అప్పుడు లాస్ట్కి Fe+3 అనేది ఈ ఓవరాల్గా చూస్తే ఎంత ఉన్నదంట అంటే ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నాం కదా ఇందులో ఒక 50 ml తీసుకున్నాం, అది 100 మైక్రోగ్రామ్స్ ఉండొచ్చు అని మనం ఒక గెస్ లాగా తీసుకున్నాం. సో దాన్ని మనం ఏం చేసాము ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్కి 8-హైడ్రాక్సీక్వినోలిన్
క్లోరోఫామ్ యాడ్ చేసాము. సో బాగా స్టిర్ చేస్తాము, క్లోరోఫామ్ పైనకి వచ్చేసింది, తేలింది. దాన్ని ఏం చేసాము మనం సపరేట్ చేసుకున్నాము. సో ఆ మిగిలినటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని మనము శోషణంకి గురి చేసాం. ఒక వర్ణపట మాపకం ద్వారా మనం ఏం చేసాం, శోషణకు గురి చేస్తే అది గరిష్ట శోషణకి గురి అయ్యి దాని రిజల్ట్ ఫలితం ఎంత వచ్చింది, మొదటి ఫలితం అనేది 0.605 అనేది మనకి మొదటి ఫలితం అనేది వచ్చింది. సో ఇదంటే ఫస్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి, నేను కలర్ చేంజ్ చేస్తాను ఎందుకంటే గుర్తుండడానికి. ఇప్పుడు మామూలుగా చూసారు కదా, ఏదైతే ఇక్కడ శోషణం చేసామో కొంత కాదు, ఓవరాల్గా మనకి Fe+3 అనేది కంప్లీట్గా శోషించబడింది. సో అంటే ఇప్పుడు ఏంటి, ఇందులో Fe+3 ఉందా లేదు, Fe+3 ఉందా లేదు, మొత్తం కూడా ఏమైపోయింది, శోషించబడింది. సో దీనిని మళ్ళీ నేను ఒక బీకర్లోకి తీసుకున్నాను అనుకోండి, ఇందులో ఉన్నటువంటి దాన్ని ఇందులోకి పోర్ చేసుకున్నా. ఓకేనా, ఇది ఘటం కదా, మామూలుగా వర్ణపట శోషకం ద్వారా మనం ఇక్కడ 470 nm ద్వారా గరిష్టంగా ఇక్కడ శోషించబడింది. సో శోషించబడిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఏం చేశాను నేను, ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా, ఇక్కడ నుండి సెకండ్ స్టెప్. సో ఇక్కడ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని నేనేం చేశాను అంటే వేరే బీకర్లోకి మార్చుకున్నాను. సో అంటే బీకరు లేకపోతే సపరేటింగ్ ఫనీల్ అయినా పర్వాలేదు, నేను మీకు అర్థం కావాలి అని చెప్పేసి నేను బీకర్ అని చెప్తున్నాను. సో ఇందులోకి తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత దీనికి నేను మళ్ళీ అంటే ఇప్పుడు ప్రీవియస్ది అంటే ఇక్కడ మిగిలిపోయినటువంటి, సో దీనికి నేను మళ్ళీ ఏం యాడ్ చేశాను అంటే ఇక్కడ రాస్తాను, ఇదేమో ప్రీవియస్ అంటే ఇంతకు ముందు ఏదైతే మిగిలిపోయిందో ఇది మిగిలినది అని రాస్తాను, మిగిలిన ద్రావణం. ఈ మిగిలిన ద్రావణానికి నేను ఏం కలుపుతున్నానంటే యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు కలిపిన ఆ విధంగానే 10 ml 1% ఆక్సైన్. ఆక్సైన్ అంటే ఏమని చెప్పుకున్నాం, 8-హైడ్రాక్సీక్వినోలిన్. ఆక్సైన్ మరియు క్లోరోఫామ్ని కలిపాను. సో దీన్ని కూడా ఏం చేశానంటే బాగా స్టిర్ చేశాను. ఒక గ్లాస్ రాడ్ తీసుకొని బాగా అంటే చిలకరించాను అంటాం. ఓకేనా, సో అప్పుడు ఏమైపోయింది, ఇది మిగిలిన ద్రావణము మరియు 10 ml 1% ఆక్సైన్ క్లోరోఫామ్ ఏమైపోయింది, బాగా మిక్స్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఏమైపోతుంది, క్లోరోఫామ్ అనేది పైనకి తేలుతుంది. సో పైనకి తేలిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం. సో ఇక్కడ తీసుకుంటా. సో చిన్న బీకర్ తీసుకొని ఇందులో క్లోరోఫామ్ని సపరేట్ చేసాం. సపరేట్ చేసాం. ఆ మిగిలిన దాన్ని ఏం చేసామంటే మనము ఒక ఘటం తీసుకొని, సో వర్ణపట శోషణం అనేది వర్ణపట మాపకం ద్వారా మనం శోషణంకి గురి చేసినాం. సో ఇప్పుడు కూడా రిజల్ట్ రావాలి కదా. సో రిజల్ట్ వచ్చింది. సో సెకండ్ రిజల్ట్ ఎంత అంటే Fe+3 యొక్క ఫలితం కనుక చూసామనుకోండి, ఇప్పుడు ఇది ఫస్ట్ చర్య, ఇది సెకండ్ చర్య, చూస్తే ఎంత వచ్చిందంటే 0.004 వచ్చింది. ఎంత వచ్చింది, 0.004 వచ్చింది. ఎందుకు వచ్చింది మరి, ఫస్ట్ ఏమో 0.605, సెకండ్ ఏంటి 0.004 వచ్చింది. మరి ఆన్సర్ ఏమనుకుంటున్నారు, ఎందుకు తక్కువగా వచ్చింది అసలు, అంటే నెగ్లిబుల్ అమౌంట్, అంటే పరిమాణాత్మకంగా చూసుకున్నట్టయితే Fe+3 చాలా తక్కువగా వచ్చింది. రీజన్ ఏంటి అనుకుంటున్నారు మరి? ఓకే, ఒకవేళ మీరు గెస్ చేస్తే గుడ్, ఒకవేళ గెస్ చేయని వాళ్ళ కోసం ఆన్సర్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కలిపాం మనం, 50 ml Fe+3 తీసుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ మనం ఏంటి దీన్ని వర్ణపట శోషణం ద్వారా పంపించినప్పుడు వర్ణపట మాపకంలో ఆల్రెడీ 470 nm వద్ద ఏమైపోయింది, Fe+3 అనేది శోషించబడ్డది. Fe+3 ఏమైపోయింది, శోషించబడింది. అంటే ఇది మొత్తం శోషించుకుంది. దాని విలువ ఎంత, 0.605. ఇంక ఇక్కడ ఈ మిగిలిన ద్రావణంలో Fe+3 ఉందా, లేదు, ఆల్రెడీ ఏమైపోయింది, శోషించుకుంది. సో ఇక నెగ్లిబుల్ బ్యాలెన్స్ అంటే ఈ ఏదైతే వాల్స్కు అలా ఇలా కొంత మొత్తంలో Fe+3 అనేది అంటుకొని ఉండొచ్చు మేబీ.
సో ఆ అంటుకొని ఉన్న పరిమాణం ఎంత ఉన్నది ఇక్కడ 0.004 ఉన్నది. సో నేను ఇంకా ఈ మిగిలిన ద్రావణానికి ఏం కలిపా, ఏమన్నా ఐరన్ సంబంధించినది ఏమైనా సమ్మేళనం కలిపానా, కలపలేదు. సో నేను కలిపింది ఏంటి, ఓన్లీ 10 ml 1% ఆక్సిజన్ అండ్ క్లోరోఫామ్ మాత్రమే కలిపిన. సో అందువల్ల ఏమైపోయింది, మనకి Fe+3ని మనము ఇక్కడ ఎంత ఐడెంటిఫై చేసాం, 0.004 మాత్రమే, 0.004 మాత్రమే. సో దీన్ని మనము 470 nm వద్ద చేసినప్పుడు మనకి ఎంత వాల్యూ వచ్చింది, ఇక్కడేమో 0.605, ఇక్కడేమో 0.004 అనేది వచ్చింది. సో అగైన్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో మామూలుగా ఇదే ఇప్పుడు మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఏది Fe+3 కలిపితే ఏమైపోయింది, Fe+3 మీన్స్ లేనప్పుడు ఏం జరిగింది అనేది మనకి అర్థమైంది. సేమ్ ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాము. సో సేమ్ ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి, ఈ స్టెప్ ఇక్కడ తీసుకుందాం. సో థర్డ్ స్టెప్ ఏంటి, 50 ml Fe+3 తీసుకున్నాను, 10 ml 1% 8-హైడ్రాక్సీక్వినోలిన్ క్లోరోఫామ్ తీసుకున్నాను. సో దీనికి ఏం కలపాలంటే pH ఎంత మెయింటైన్ చేయాలి అంటే 2.5 to 2.0 మధ్యలో, అంటే మామూలుగా చాలా తక్కువ. సో అంటే 2.0 to 2.5 అనుకోండి, ఓకేనా. ఈ మధ్యలో pH అనేది ఇంత మాత్రం మెయింటైన్ చేస్తూ మనము ఏం కలపాలి, నికెల్, మనకి ఇంకేముంది, అల్యూమినియం ఉంది, ఇంకేముంది మనకి ఇక్కడ కోబాల్ట్ ఉంది. సో వీటిని మనం యాడ్ చేద్దాం. సో థర్డ్ వన్, సో కలర్ చేంజ్ చేస్తున్నాను. సో థర్డ్ స్టెప్, సో సేమ్ ఏం కలిపాను, 50 ml Fe+3 సొల్యూషను, నెక్స్ట్ ఏం కలిపాను, 8-హైడ్రాక్సీక్వినోలిన్ అండ్ క్లోరోఫాము, నెక్స్ట్ ఇంకేం కలుపుతున్నాను ఇక్కడ అడిషన్ 100 ml Al+3, 100 ml కోబాల్+2, 100 ml నికెల్+2 కలిపాను అనుకోండి, ఓకేనా. సో ఇందులో కంప్లీట్గా 3 ఉన్నాయి. సో 50 ml Fe+3, 10 ml 1% 8-హైడ్రాక్సీక్వినోలిన్ అండ్ క్లోరోఫామ్, ఇంకేం కలిపాను, Al+3 కోబాల్+2 నికెల్+2 కలిపాను. సో కలపడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ క్లోరోఫామ్ అనేది పైనకి తేలుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే గ్లాస్ రాడ్తో స్టిర్ చేస్తూ ఉంటాము, తర్వాత ఏం చేస్తాం, మనం క్లోరోఫామ్ని సపరేట్ చేస్తాం. సో మళ్ళీ దీన్ని శోషణ అంటే గరిష్ట శోషణ అని కనుక్కుంటాం 470 nm వద్ద. సో థర్డ్ టైం. సో ఇప్పుడు మనము వర్ణపట మాపకం ద్వారా గరిష్ట శోషణాన్ని 470 nm వద్ద గుర్తించినప్పుడు అప్పుడు ఇందులో Fe+3 థర్డ్ ఏమని వస్తుంది ఆన్సర్ అంటే 0.605. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను థర్డ్ అని పెడతా, ఈ థర్డ్ కదా మనం ప్రయోగం చేసింది థర్డ్, సారీ ఇది వేరే కలర్. సో థర్డ్ 1, 2, 3. సో ఫస్ట్ మెథడ్లో మనం ఐరన్ యూజ్ చేసాం కాబట్టి 0.605. సెకండ్ మెథడ్లో ఐరన్ అనేది ఆల్రెడీ శోషించబడింది, ఐరన్ ఉందా లేదు. సో ఏదో మనకి వాల్స్ అంటుకున్నది ఏదైనా ఉంటే అది మాత్రమే మనకి 0.004గా మనకి ఆన్సర్ అనేది వచ్చింది, ఫలితం అనేది వచ్చింది. థర్డ్ స్టెప్లో చూస్తే మనం ఏం తీసుకున్నాము, Fe+3 సొల్యూషన్ తీసుకున్నాము, 8-హైడ్రాక్సీక్వినోలిన్ అండ్ క్లోరోఫామ్ తీసుకున్నాము, అల్యూమినియము, కోబాల్ట్, నికెల్ 100 ml అనుకోండి, ప్లస్ దానికి ఇంకేం కలిపాను అంటే pH అనేది 2.0 అనేది మెయింటైన్ చేశాను. సో అయినా నాకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇక్కడ Fe+3 ఎంత శోషించబడింది 0.605. అంటే అర్థం ఏంటి, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ ఐరన్+3 అనేది 8-హైడ్రాక్సీక్వినోలిన్తో చర్య జరిపి ఫెర్రిక్ ఆక్సానేట్ని ఏర్పరుస్తుంది. ఓకే, క్లోరోఫామ్తో 470 nm వద్ద ఇక్కడ వర్ణపట మాపకాన్ని ఉపయోగించి శోషింపబడితే అప్పుడు మనకు ఏంటి Fe+3 అనేది గరిష్టంగా శోషించబడుతుంది.
అదేవిధంగా అంటే అల్యూమినియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ తీసుకున్నప్పటికీ దాని pH అనేది 2.5 to 2.0 ఈ మధ్యలో అనుకోండి, 2.0 to 2.5 ఈ మధ్యలో మనం మెయింటైన్ చేసినా కూడా ఈ చర్య అనేది ఎక్కడా కూడా ఆగదు, అంటే ఇవి అవరోధకంగా నిలవవు అనే విషయం అనేది మనకి ఈ ప్రయోగం ద్వారా అర్థం అనేది అయ్యింది. సో మీకు ఈ క్లాస్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్ చేయండి, మీకు కంపల్సరీ నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.